ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం 15 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం తీవ్ర విషాదాన్ని అయితే చోటు చేసుకుందనమాట. నిరంతరంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అక్కడ. ఇక ఆ కారణంగా బిలాస్పూర్లో జిల్లాలో అయితే కొండలు అనేది ఒకసారిగా విరిగి పడ్డాయన్నమాట. కొండ చర్యలు ఈ శిథిలాల బస్సు కింద పడడంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఒకసారి 15 మంది అందులో ఉన్నారు. ఇక బిలాస్పూర్ మండి జాతీయ రహదారిపైనే ఘటన చోటు చేసుకుందనమాట. ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు మార్గ మధ్యలో ఉండగా ఒకసారిగా కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు అనేది మట్టి పిల్లలు విరిగి పడ్డాయన్నమాట. ఇక ఈ ఘటన ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది టూరిస్టులు అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారనమాట. సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. శిథిలాలను అయితే తొలగించి బస్సులో చిక్కున్న వారిని బయటికి తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇప్పటివరకు 15 మంది మృతి చెందిన మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కొందరిని సమీప ఆసుపత్రుల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కొండ చర్యలు విరిగిపడడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు పునరుద్ధరించేందుకు అధికారులు కూడా చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారన్నమాట. ఇక కొండ ప్రాంతంలో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని స్థానిక ప్రభుత్వం విజ్ఞప్తి అయితే చేసిందనమాట. దీనిపైన ముఖ్యమంత్రి ఈ ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని